నిజంగా అది వేరే లెవెల్ మూవీ. అంటే నిజంగా అది అంటే చూడన్నా సరిహద్దులు ఉండేవాడు మాత్రం సైనికుడు కాదు, నిజంగా సంపదను కాపాడేవాడు సైనికుడు అనేది రవితేజ కూడా చాలా ఆజా ఆజా రవితేజ ఏం ఆడించాడు భయ, నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా సినిమా కూడా చాలా అంటే చాలా అయిపోయింది. అది కూడా చాలా అంటే చాలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క గొప్పతనం కానీ హీరో హీరో ఉంటుంది భయ్య అమ్మ వేరే లెవెల్. హీరోని ఎంత అందంగా ఉంది భయ, నిజంగా టాలీవుడ్ వేలేసా అంత బాగుంటుంది. హీరో స్టోరీ లైన్ నిజంగా కొద్దిగా అక్కడ కొత్తగా ఏం లేదని ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా స్టోరీ లైన్ అంత అనిపించినా కూడా సో హీరోని అయితే చాలా బాగా అనిపిస్తుంది. హీరోని కానీ హీరో పర్ఫార్మెన్స్ కూడా సినిమా చాలా అనిపించింది. మెయిన్ చెప్తున్నా హైదరాబాద్ ఉంటుంది ఎర్రగడ్డ, ఈ సినిమాలో ఉన్న సిద్ధు జొన్నాల గడ్డ డీజెట్టులు ఎంట్రీ ఉంటుంది భయ. ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనుకున్న సినిమా కానీ సెకండ్ హాఫ్ మన డీజెట్టులు ఎంట్రీ అయిన తర్వాత సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. క్లైమాక్స్ కూతురు ర్యాంప్ అనిపించింది అన్న. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ బచ్చన్ సూపర్. మనం 3 అవర్స్ 2.5 అవర్స్ మనం ఎంటర్టైనింగ్గా మనం సినిమాకి ఏదైతే వెళ్తామో అన్ని ఎలివేషన్స్ కామెడీ కానీ హీరోయిన్ బాగా గ్లామరస్గా కానీ సత్య గారి కామెడీ బాగా ప్లస్ అయింది. అలాగే చమక్ చంద్ర గారు సెకండ్ హాఫ్ అంతా చమక్ చంద్ర గారి కామెడీ కూడా బాగా సూట్ అయింది. సినిమాకి ఎలివేషన్స్ అయితే ఉండాలి, అన్నీ కూడా ఉన్నాయి. రవితేజ గారు ఎక్కడ కూడా పెర్ఫార్మెన్స్ కానీ యొక్క ఎనర్జీ లెవెల్స్ కానీ ఎక్కడ తగ్గలేదు. ఆ సాంగ్స్ చూస్తే మనమే తెలుస్తుంది. మెయిన్ మ్యూజిక్ హైలైట్ సూపర్. అంతా కూడా ఓవరాల్ ఇట్స్ గుడ్ మూవీ. మనం ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఒక మెసేజ్ అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ నిజాయితీ గల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఎట్లా ఉండాలో అలా చూపించారు. రెండోది వెంకీ టైపు మనం ఎంత ఎంటర్టైన్ చేస్తామో ఆ వెంకీ సినిమాలు అలాగే మళ్ళీ మరొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. థ్యాంక్ యూ. సేమ్ ఇంతకు ముందు కూడా రవితేజ గారు అంటే కొత్తదనాన్ని యంగ్ డైరెక్టర్లు కానీ అలాగే యంగ్ హీరోయిన్లు కానీ అందరినీ అలాగే తీసుకొస్తారు. అలాగే కొత్త హీరోయిన్ బాగా హెల్ప్ అయింది సినిమాకి. తన గ్లామర్ చమక్ చంద్ర యాక్టింగ్ సెకండ్ హాఫ్ నుంచి వస్తుంది.